ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడంతో పాటు స్థానిక సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి సత్వర పరిష్కారం చూపించాలనే లక్ష్యంతో కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ శనివారం నగరంలోని 12వ డివిజన్ రాజగురుకల్ప ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు తమ ప్రాంతంలో తాగునీటి సరఫరా సక్రమంగా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పలు వీధుల్లో రైళ్లు వెరగకపోవడంతో రాత్రి వేళల్లో భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయని కమిషనర్ దృష్టికి తీసుకుని వచ్చారు. అలాగే వీధి కుక్కల సంఖ్య అధికంగా ఉండడంతో చిన్నారులు, వృద్ధులు బయటకు రావడానికి భయపడుతున్నారని, వాటి నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. కొన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ సమస్యలపై కూడా స్థానికులు ఫిర్యాదు చేశారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా విన్న కమిషనర్ ఎన్వి సత్యనారాయణ సంబంధిత శాఖల అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. తాగునీటి సరఫరాను మెరుగుపరచడం, పనిచేయని వీధి లైట్లను వెంటనే మరమ్మతు చేయడం, వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టి పారిశుద్ధ నిర్వహణను మరింత పటిష్టంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర అభివృద్ధి, పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. స్వచ్ఛత కార్యక్రమాలను ప్రజలు సహకరిస్తే నగరాన్ని మరింత పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో కార్పొరేషన్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, సమస్యలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకుని వస్తే తక్షణ చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రామ్మోహన్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రత్నబాల, డిప్యూటీ ఇంజనీర్ ప్రవీణ్ చంద్ర, వాటర్ వర్క్స్ డిఈ లక్ష్మీనారాయణతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇంకా కూడా కొన్ని ఉన్నాయి. అవి తీసుకెళ్ళి జగన్నాథంలో ఉన్న సెంటర్లో మనం వదిలి ఏబీ షాపింగ్ చేసి మళ్ళీ వాటిని కొన్ని కాలం సంరక్షిస్తాము. తర్వాత మళ్ళీ అవి దానివల్ల ఇంకా బర్త్ కంట్రోల్ అవ్వదు, ఇంకా ఏబీ బర్త్ కంట్రోల్ అవ్వటం వల్ల ఇంకా ప్రొడ్యూస్ ఉంది. సో ఈ 4 విషయాలపైన శ్రద్ధ పెట్టాము. ముఖ్యంగా ప్రజలకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఏదైనా ఇష్యూ ఉంటే మాకు సూచించండి, డెఫినెట్గా వీ కెన్ పరిశీలించారు. నేను కూడా కొంతవరకు మనం చేస్తున్నాం. ప్రజా సహకారం కూడా మనకు కావాలి. ప్రజా సహకారం లేదే మనం కొంచెం సక్సెస్ చేయాలి. 80% మనం చేస్తాము, 20% ప్రజా సహకారం అట్లయితే కొన్ని పనుల్లో మనకి ఎప్పటికీ 90% కొంతమంది దానివల్ల ఏమవుతుందంటే ఇబ్బంది వస్తుంది. మీరు దయించి అట్లా చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఇంకా కొన్ని ఈ లారీస్ అవి కూడా లోనికి వచ్చేయడం వల్ల ఏమవుతుందంటే కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. డ్రైన్స్ పాడైపోతున్నాయి, అనాథ పార్కింగ్ చేయడం వల్ల పబ్లిక్ చాలా ట్రాఫిక్ కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. వారికి నిర్దేశించిన ప్రదేశం ఉంది కాబట్టి ఆ నిర్దేశించిన ప్రదేశంలో పార్కింగ్ చేసుకునేది ఇబ్బంది లేదు. కాబట్టి ఈ ఫ్లెక్సీల విషయంలో కూడా మనకి స్క్వాడ్ పర్చేస్ స్క్వాడ్ తిరుగుతుంది. మేము తీస్తున్నాము, మీరు కడుతున్నారు, అట్లా చేయొద్దు. మనకి గౌరవ కలెక్టర్ గారు ఫ్లెక్సీని నిర్మూలించమని మీరు పదే చెప్తున్నారు కూడా మళ్ళీ ఏదో సందర్భంలో కట్టేస్తున్నారు. ఏదో కట్టుకుంటున్నారో తర్వాత మళ్ళీ మీరు ఆ విధంగా తీసేస్తే పర్లేదు, 1 డే అట్లా కాకుండా కట్టేస్తున్నారు, మళ్ళీ నల్లా ఉంచేస్తున్నారు. దానివల్ల ట్రాఫిక్ ఇబ్బంది వస్తుంది, ప్రమాదం కూడా ఏర్పడుతుంది. దయించి దాంట్లో విషయం కూడా సహకరించేసిందిగా మీ అందరి దగ్గర వచ్చేస్తుంది. 11, 12 డివిజన్లో మన మున్సిపల్ కమిషనర్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య, వాటర్ సదుపాయం, అదేవిధంగా లైటింగ్ సదుపాయం అంతా కూడా ప్రజలకు ఏ విధంగా అందుతుంది, ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయనే విషయాన్ని గ్రౌండ్ లెవెల్లో పరిశీలించడం జరిగింది. ఆయా అధికారులకు ఈ విధంగా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఇబ్బందులన్నింటినీ కూడా షార్ట్అవుట్ చేయమని కూడా ఆదేశించడం అయింది. ఏదేమైనప్పటికీ ఇక్కడ అత్యంత నిరుపేదలు ఉండే ప్రాంతం, అనేక సమస్యలతో, అనేక ఇబ్బందులతో ప్రజలు ఇక్కడ జీవిస్తూ ఉంటారు. మన కమిషనర్ గారు అప్పుడప్పుడు మరి ఈ రకంగా విజిట్ చేయడం వల్ల ఇక్కడ ప్రజలకి మెరుగైన సేవలు అందించడానికి అవకాశం ఉంది. ఆ విధంగా కమిషనర్ గారు వచ్చి మరి ఆదేశాలు ఇవ్వడం, మా ప్రజలందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి ఇది ఒక మంచి అవకాశం అని తెలియజేసుకుంటూ వారికి, వారి సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.